జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? అందులో నేను కూడా. నాకైతే జున్ను చాలా ఇష్టం అనమాట. మాకు తెలిసిన వాళ్ళైతే జున్ను పాలైతే పంపారు. ఈరోజు జున్ను పర్ఫెక్ట్‌గా చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో? ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ రెసిపీ చూసేయండి. ముందుగా అయితే జున్ను పాలు ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే గేదె పాలు తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఫుల్ ఫ్యాక్ట్ ప్యాకెట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, వాటర్ యాడ్ చేయకుండా. అలాగే ఒక హాఫ్ కేజీ వచ్చేసి బెల్లం తురుముకొని ఈ పాలల్లో వేసుకొని మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నేను మొత్తం విస్కర్ తోటి అయితే మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోనే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు, ఒక 5-6 వచ్చేసి ఇలాచీ తీసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. మిరియాల ఫ్లేవర్ మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే జున్ను ప్రిపేర్ చేస్తామో ఆ గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో బాండి తీసుకొని అందులో వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టేసి అందులోనైతే మనం జున్ను పాల గిన్నె ఉంది కదా దాన్ని పెట్టేసి పాలపైన మూత, అలాగే మనం ఏదైతే వాటర్ పెట్టుకున్నామో దానిపైన కూడా మూత పెట్టి ఇలా కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో చూడడానికి చాకుతోటి ఇలా గుచ్చితే మనకి క్లీన్గా రావాలన్నమాట. ఈ టైప్లో ఆల్మోస్ట్ జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే జున్ను అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా పైన ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. సైడ్స్ కొంచెం లూజ్ చేసుకొని చూసారా మన జున్ను కొంచెం కూడా వాటర్ అనేవి లేవు. చూసారా ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో మన జున్ను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.